హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో ఎస్జిటికి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి, ఏ సబ్జెక్ట్ ఏ టైంలో చదివితే మనం త్వరగా దాన్ని గెయిన్ చేయొచ్చో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 1 డే టైం టేబుల్ అయితే 24 అవర్స్ ఉంటాయి. అందులో మీరు 5 అవర్స్ లేకపోతే 6 అవర్స్ 6 అవర్స్ అవసరం లేదు, మనిషికి కనీసం ఒక 5 అవర్స్ నిద్ర ఉంటే సరిపోద్ది. సో 5 అవర్స్ నిద్రపోవడానికి కేటాయించుకోండి. తర్వాత 3 అవర్స్ అంటే మార్నింగ్ తినడానికి, మధ్యాహ్నం, ఆఫ్టర్నూను, మధ్య మధ్యలో ఒక 15-10 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం, ఈ విధంగా వీటన్నిటికి కలిపి రోజులో ఒక 3 అవర్స్ కేటాయించండి. తర్వాత 16 అవర్స్ ఉంటాయి కదా, ఇది మొత్తం స్టడీకి 16 అవర్స్ కేటాయించండి. అయితే ఎస్జిటికి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవేంటి? సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు. సైకాలజీ 30 మార్క్స్కి, తెలుగు 30 మార్క్స్కి, ఇంగ్లీష్ 30 మార్క్స్కి, మ్యాథ్స్ 30 మార్క్స్కి, సైన్స్ 30 మార్క్స్కి. మళ్ళీ సైన్స్లో సోషల్ కూడా ఉంటుంది. సో సైన్స్ సోషల్ కలిపే టెట్కి 30 మార్క్స్కి ఉంటుంది. సో ఇలా 5 సబ్జెక్టులు కూడా అన్నీ 30 మార్క్స్కి ఉంటాయి కాబట్టి అన్నిటికి మనం సమాన టైం కేటాయించాలి. అంటే ఒక మ్యాథ్స్ అంటే కొంచెం టఫ్ కదా అని ఎక్కువ టైము, సైకాలజీ కొంచెం ఈజీగా వచ్చేస్తుంది కదా అని తక్కువ టైం కేటాయించకూడదు. వాటికి ఉన్న మార్క్స్ని బట్టే మనం టైం కేటాయించాలి. సో ప్రతి సబ్జెక్టు 30 మార్క్స్కే కాబట్టి ప్రతి సబ్జెక్టు కూడా మనం సమాన టైం కేటాయించుకోవాలి. తర్వాత కంటెంట్ అంటే మనం ఒక సబ్జెక్ట్లో కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. ఇప్పుడు సైకాలజీలో ఉందంటే 24 మార్క్స్ సైకాలజీ కంటెంట్, పెడగాగా ఏమో 6 మార్క్స్. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఇవి కూడా 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. ఇది కూడా మనం ఎలా కేటాయించుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ 16 అవర్స్ ఉంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి 3 అవర్స్ చొప్పున కేటాయిద్దాం. సైకాలజీకి 3 అవర్స్, తెలుగుకి 3 అవర్స్, ఇంగ్లీష్కి 3 అవర్స్, మ్యాథ్స్, సైన్స్ 3 అవర్స్ 3 అవర్స్. అందులో ఇంకా 1 అవర్ ఉంటుంది కదా, ఆ 1 అవర్ ఏం చేస్తారంటే మీకు ఈ 5 ఏ సబ్జెక్ట్ అయితే టఫ్గా ఉంది, ఏ సబ్జెక్ట్ అయితే మీరు వెనకపడిపోయారు, ఇది ముందుకు కదలడం లేదు, అలాంటి సబ్జెక్ట్ని కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ కొంచెం టఫ్గా ఉండొచ్చు, లేకపోతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ కొంచెం టఫ్గా ఉండొచ్చు, లేకపోతే సైన్స్ సోషల్ కలిపి కదా, సైన్స్ సోషల్ కలిపి కాబట్టి ఇది కంప్లీట్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలి. సో సైన్స్కి ఆ 1 అవర్ కేటాయించుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుందో, లేకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా రీజన్లు అన్నీనా కష్టంగా అనిపించే సబ్జెక్టు, లేకపోతే కొంచెం దాంట్లో ముందుకు వెళ్ళలేని సబ్జెక్టు, లేకపోతే సైన్స్ సోషల్ ఎక్కువ కాబట్టి దానికో ఈ 1 అవర్ ఏదో ఒక దానికి కేటాయించండి. ఇలా ప్రతిదానికి కేటాయించిన తర్వాత అందులో 3 అవర్స్లోని 2 అవర్స్ ఏం చేస్తారంటే కంటెంట్కి, 1 అవర్ మెథడాలజీకి కేటాయించుకోండి. నేను ఒక సజెషన్ ఇస్తాను ఫ్రెండ్స్. మెథడాలజీ అనేది ఫస్ట్ నుంచి చదవడం కన్నా కంటెంట్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మెథడాలజీ స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకంటే కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అందులోని కంటెంట్కి చాలా ఎక్కువ మార్క్స్ 24 మార్క్స్ కంటెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ అంటే ఒక 45 డేస్ ఇస్తారు కదా టెట్కి, ఆ 45 డేస్లో ఫస్ట్ 1 మంత్ కంటెంట్ పూర్తి చేసేయండి. పూర్తి చేసేసిన తర్వాత సెకండ్ టైం రివిజన్ చేస్తారు కదా, ఆ టైంలో మెథడాలజీ చదువుకోండి. అప్పుడు రివిజన్కి ఎక్కువ టైం పట్టదు కాబట్టి తొందరగా కంప్లీట్ అవుతూ ఉంటుంది కాబట్టి మెథడాలజీ చదువుకుంటే అది కొంచెం, ఎందుకంటే అది 6 మార్క్స్కి కదా, మనం మార్క్స్ని బట్టి మనం టైం కేటాయించుకోవాలి. మెథడాలజీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అలాగని మనం 6 మార్క్స్ కోసం రోజంతా అదే చదువుతూ కూర్చుంటే కంటెంట్లో మార్క్స్ పోతాయి. సో మనం మార్క్స్ ఎన్ని ఉన్నాయో దానికి బట్టే మనకి టైం కేటాయించుకోవాలి. ఈ విధంగా మీరు ఫస్ట్ నుంచి మెథడాలజీ చదవకుండా ఫస్ట్ 1 మంత్ కంటెంట్ అంతా పూర్తిగా నేర్చేసుకున్న తర్వాత నుంచి మిగతా టైం ఉంటుంది కదా ఎగ్జామ్ లోపు, ఆ టైంలోని మెథడాలజీ కంటెంట్ కొంచెం తక్కువ టైంలో పూర్తి చేసి దాని మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చేసి మెథడాలజీ తర్వాత చదవాలి. ఎందుకంటే మెథడాలజీ తక్కువ మార్క్స్, అది కూడా వదిలేయడానికి లేదు, ఎందుకంటే ప్రతి మార్క్ ఇంపార్టెంటే. టెట్ అనేది క్వాలిఫై ఎగ్జామ్ అయితే ఓన్లీ క్వాలిఫై అయిపోతే తర్వాత ఇంక రాయడం మానేచ్చు, కానీ అలా కాదు కదా, వెయిటేజ్ కదా. టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ వస్తే డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు ఫస్ట్ కంటెంట్ అంతా పూర్తి చేసేసి తర్వాత మెథడాలజీ చదవండి. ఈ విధంగా తర్వాత మీరు ఎలా వేసుకుంటారంటే 1 డేలోని సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్లో సోషల్ కూడా ఉంటుంది కదా, ఈ విధంగా ఉన్నాయి కదా. మీరు సబ్జెక్టులు అనేది ఒకదాని తర్వాత ఒకటి ఎలా వేసుకోవాలంటే, ఒకటి మీకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్ వేసుకున్న తర్వాత కష్టంగా ఉన్న సబ్జెక్టు, తర్వాత మళ్ళీ ఈజీగా ఉన్న సబ్జెక్ట్. ఎందుకంటే మీరు ఈజీగా ఉన్న సబ్జెక్టులు అన్నీ ఒక దగ్గర ఈజీగా అంటే మీకు ఏదైతే సులభంగా నేర్చుకోగలుగుతున్నారో ఆ సబ్జెక్ట్ మీకు ఈజీ. కొంతమంది మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మ్యాథ్స్ ఈజీ, లేకపోతే కొంతమంది మ్యాథ్స్ వాళ్ళు కాకుండా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుగు లేకపోతే సైకాలజీ ఈజీగా ఉంటుంది, సైన్స్ ఈజీగా ఉంటుంది. అలా మీకు ఏదైతే, ఎందుకంటే ఈజీగా ఉన్న సబ్జెక్ట్ చదవడానికి మన మైండ్ ఇంకా మనల్ని ప్రోత్సహిస్తుంది.
ఇంకా చదివేలా చేస్తుంది. కానీ కష్టంగా ఉన్న సబ్జెక్ట్ సైడ్ వెళ్ళలేవదు. చాలే ఎందుకు చదవడం అన్నట్టు మన మైండ్ మనకే లోపల నుంచి ఇన్నర్ వాయిస్ అంటారు కదా, అలా చెప్తూ ఉంటుంది. చదవడానికి ఇంట్రెస్ట్ చూపించదు. సో మనం ఎలా వేసుకోవాలంటే డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్ చదివిన తర్వాత ఈజీగా ఉన్న సబ్జెక్ట్ వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే మనకి ఇంకా చదవడానికి డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్ తర్వాత కొంచెం మైండ్ హీట్ ఎక్కినట్టు ఉంటుంది. మనకు కష్టంగా అనిపించి చదివినప్పుడు అది బలవంతంగా మైండ్లోకి ఎక్కించాలన్నప్పుడు మనకు మైండ్ కొంచెం హీట్ ఎక్కుతుంది. అలాంటప్పుడు మీరు కొంచెం బ్రేక్ అంటే ఒక 5 minutes బ్రేక్ తీసుకొని తర్వాత ఈజీ సబ్జెక్ట్ చదివితే మళ్ళీ కూల్ అయ్యి చదవడానికి ఉత్సాహం చూపిస్తుంది. అలాగే వేసుకోవాలి మీరు. మీకు ఈజీగా ఉన్నది ఒకసారి, తర్వాత వెంటనే డిఫికల్ట్ అది చదివిన వెంటనే ఈజీగా ఉన్న సబ్జెక్టు ఇలాగ వేసుకోవడం వల్ల ఏంటంటే మీరు మైండ్ ప్రాపర్గా అంటే దాని మీద ఇంట్రెస్ట్ పోదు, చదవడానికి ఉత్సాహం చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు తెల్లవారుజాము నుంచి చదువుతారు కాబట్టి ఫస్ట్ సైకాలజీ సబ్జెక్ట్ అనేది వేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే తర్వాత కొంచెం వాయిస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనాలు అందరూ లెగిసేస్తారు కాబట్టి అలాంటి టైంలో మీరు ఏం వేసుకోవాలి, మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్ వేసుకోండి. మ్యాథ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగు అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత సైన్స్. ఈ విధంగా మీరు ఒకదాని తర్వాత ఒకటి ప్రాపర్గా మీరు వేసుకొని చదువుకుంటే అలా చదవడం వల్ల మీ మైండ్ కూడా ఈజీగా మనకి చదవడానికి ఉత్సాహం అనేది అందిస్తుంది. లేకపోతే ప్రతిసారి ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్స్ తర్వాత ఈ సైన్స్లో కెమిస్ట్రీ ఉంటుంది కదా, ఇలాంటివి చదివితే కొంచెం మనకు కష్టంగా అనిపించి చదవడానికి ఇంట్రెస్ట్ చూపించదు, మొత్తానికి కూడా చదవకుండా చేసేస్తుంది. సో మన మైండ్కి ఏది అలవాటు చేస్తే అదే ఉంటుంది కాబట్టి మన మైండ్కి కూడా కష్టపెట్టకుండా మనం కొంచెం ఈజీ డిఫికల్ట్ ఇలా చదువుకోవాలి. ఇలా చదువుకుంటే ప్రతిదీ కవర్ చేయడానికి అవుతుంది. సో నేను చెప్పినట్టు ఫస్ట్ కంటెంట్ అంతా పూర్తి చేసేసిన తర్వాత మెథడాలజీ స్టార్ట్ చేయండి. అప్పుడు 3 hours ఉంటుంది కాబట్టి 1 hourలో కంటెంట్ మీరు రివిజన్ చేసేసిన ఉన్న 2 hours మెథడాలజీకి ఉంటుంది. ఎందుకంటే మెథడాలజీ 6 marks కాబట్టి మనము దానికి ఎంత టైం కేటాయించాలో అంత టైమే కేటాయించాలి. కానీ అంత టైంలోని మీరు సబ్జెక్ట్ అంతా కవర్ చేయగలగాలి. ఆ విధంగా స్మార్ట్ వర్క్ చేస్తూ మీరు చదివితేనే మొత్తం ఎగ్జామ్ టయానికల్లా సిలబస్ అంతా కంప్లీట్ అయితేనే అప్పుడు ఎగ్జామ్లో కరెక్ట్గా ఆన్సర్ చేసి ఎక్కువ స్కోర్ చేయగలం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి సబ్జెక్టు 3 hours కేటాయించుకొని కొంచెం ఎక్కువగా ఉన్న సబ్జెక్టు లేకపోతే మీకు డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్టుకు మిగిలిన 1 hour కేటాయించుకుంటే కొంచెం అది కూడా మిగతా సబ్జెక్టులతో పాటు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక 5 hours స్లీప్కి మరీ పర్లేదు, నేను 4 hours అయినా సరే నేను నిద్రను తట్టుకోగలను, పడుకొని లెగిసేయగలను అనుకున్న వాళ్ళు 4 hours వేసుకోండి. అప్పుడు ఇంకా 1 hour మిగులుతుంది కదా, అది ఇంకో దానికి మీకు ఇంకా డిఫికల్ట్గా ఉన్నదానికి వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు టైంని ఎంత తగ్గించుకుంటే బ్రేక్కి కానీ లేకపోతే స్లీప్కి కానీ ఎంత తగ్గించుకుంటే చదవడానికి అంత టైం ఎక్కువ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 1 dayలోని మీరు సబ్జెక్టులకి ఈ విధంగా కేటాయించుకొని టెట్కి ప్రిపేర్ అయితే ఎస్జిటి ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ సాధించగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.